సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంత వరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట. అంతవరకు బాగానే ఉంటారు, ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు. అంతేనా? ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు. అవును, ఆ టబ్కి నేను నిజంగా సంచాలకి చెప్తే అది నేను నమ్మేవాడిని. వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదన్నా నాకు తెలుసు. దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే, ఫ్లోరా గారికి నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడ నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న, ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను, కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు. ఆ టాస్క్కి మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్. నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా? అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా. అందుకని అప్పటికి లిటరల్లీ ½ an hour ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, సంచాలక్, రాముతోని. సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంక నాకు సార్ క్లారిటీ ఇచ్చారు. అది సోమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఏం మాట్లాడలేం కదన్న, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అనేది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా అప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్కి తెలీదు. సడన్గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది 3rd time అన్న కాల్. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి, అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలుసు, 7 or 6 నాకు ఐడియా లేదు. 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా, 5 అన్న. తర్వాత అప్పుడు 4 అన్న, 2019 అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను, డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్న. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్న, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ చూసారా? చూసానన్న. వీకెండ్స్ నాకు సార్ చూసాను, అది అమ్మ కంపల్సరీ సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్నా. కాదు అంటే ఎప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా ఫోన్ నెంబర్కి పెట్టానన్న. అక్కడే నాగ్ సార్ని కలడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాకు సార్ చెప్పాను నేను స్టేజ్ మీద, సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని.
నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో ఒకటోసారి రెండోసారి మూడోసారి అని సెకండ్ ఇచ్చారు నాకు అవును. సార్. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. అదే నేను అదే చెప్పాను. అదే, అవునన్నా. అంటే నేను ఇంటర్ కాలేజ్ అనమాట. అవునా. నా కాలేజ్ దగ్గర పక్కన అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్నని కలవాలి అని అంటే అవలా, మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది. షూట్ అవుతుంది. అవును కాలేజ్. అవును. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న దీనికి ఇది మాట్లాడుకుంటుంటే, అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది అంటే ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక లాంగ్వేజ్ కదన్న, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం ఒక 4-5 లాంగ్వేజ్ వరకు. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే ఖాళీగా అన్నది ఉండేది కాదు. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్న. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికి కనబడకుండా పోవడం అదే రీజన్ అంతేనా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.